మెటామార్ఫోసిస్ అనే ప్రాసెస్ మనకు తెలుసు కదా! ఎగ్ స్టేజ్ నుంచి క్యాటర్‌పిల్లర్, ప్యూపా, ఫైనల్‌గా బటర్‌ఫ్లై. ఈ ప్రాసెస్‌లో సీతాకోకచిలుక యొక్క బాడీ, సోల్ అంతా మారుతుంది. అయితే మట్టిలో ప్రాకుతూ వికారంగా గడిపిన దీనస్థితి నుంచి పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఆకాశమే హద్దుగా అద్భుతమైన రంగులతో మార్పు చెందిన సీతాకోకచిలుకను చూస్తున్నప్పుడు నీకు కూడా ఇలా అనిపిస్తుందా? నా లైఫ్ కూడా బాండేజెస్ నుంచి బయటికి రావాలని, బటర్‌ఫ్లై లాగా ఆకాశమే హద్దుగా రియల్ ఫ్రీడమ్‌ని, ట్రాన్స్‌ఫర్మేషన్‌ని కలిగి ఉండాలని, ఓల్డ్ నుంచి న్యూ క్రియేషన్‌గా మారాలని, అంటే నా బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అన్నీ కూడా. అయితే ఈ వీడియో నీకోసమే. బైబిల్‌లో ఒక మాటుంది. న్యూ క్రియేషన్, నూతన సృష్టి. నూతన సృష్టి అంటే మరలా జన్మించామని అర్థం. రీబర్త్, రెండవసారి జన్మించటం. పాపపు స్థితిలో చనిపోయి, పాపం విషయంలో మన మనస్సు మారడం. పాపాన్ని అసహ్యించుకోవటం. అదేవిధంగా దేవుని నీతి, దేవుని సంతానం అనే స్థితులలోనికి మార్పు చెందటం. యేసుక్రీస్తుని దేవునిగా, రక్షకునిగా నమ్మి, పాపాల విషయమై పశ్చాత్తాప పడినప్పుడు, ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. మనలో ఉన్న బాడీ, సోల్, స్పిరిట్‌ని ఆయన మార్పు చెందిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఉన్న బాడీ, మనం యేసు ప్రభుని నమ్మక ముందు మోర్టల్, ప్రోన్ టు సిక్‌నెస్, పెయిన్ అండ్ వీక్‌నెస్ కలిగి ఉన్నాయి. అంటే మరణకరమైనది మన యొక్క బాడీ. రోగభరితమైన, బలహీనమైంది. అయితే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత విల్ బి రిజరెక్టెడ్ అండ్ గ్లోరిఫైడ్. అంటే మనం చనిపోయిన తర్వాత ఈ బాడీ పునరుద్ధానం చేయబడి మహిమపరచబడుతుంది. అదేవిధంగా మనలో ఉన్న సోల్‌లో కూడా మరలా 3 ఉంటాయి. సోల్‌లో ఉన్న మైండ్ యేసు ప్రభుని దేవునిగా అంగీకరించముందు కన్‌ఫ్యూజన్, ఇగ్నోరెన్స్‌ని కలిగి ఉంది. డార్క్‌నెస్‌లో ఉంది. అంటే గందరగోళ పరిస్థితిలో ఉంది. అజ్ఞానంలో ఉంది. చీకట్లో ఉంది. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత రెన్యూడ్ మైండ్ కలిగి ఉంది. అండర్‌స్టాండింగ్ అండ్ విజ్డమ్ వచ్చాయి. సో, యేసు ప్రభుని నమ్మిన తర్వాత మన యొక్క మనస్సు పునరుద్ధరించబడింది. అవగాహన మరియు జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. అదేవిధంగా సోల్‌లో ఉన్న యేసు ప్రభుని నమ్మకముందు రెబెలియన్‌గా, సెల్ఫిష్‌గా ఉండేది. అంటే తిరుగుబాటు స్వభావం, స్వార్థంతో నిండి ఉండేది. అయితే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత న్యూ డిజైర్ టు ఫాలో గాడ్, దేవుణ్ణి అనుసరించాలనే కొత్త కోరిక ప్రారంభమవుతుంది. అదేవిధంగా సోల్‌లో ఉన్న ఎమోషన్స్ బిఫోర్ సాల్వేషన్ ఎలా ఉండేదంటే గిల్ట్, షేమ్, యాంగ్జైటీ, ఫియర్‌ని కలిగి ఉండేది. అపరాధ భావన, సిగ్గు, ఆందోళన మరియు భయంతో నిండి ఉండేది. అయితే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత పీస్, జాయ్, లవ్ అండ్ హోప్‌ని కలిగి ఉంది. శాంతి, ఆనందం, ప్రేమ మరియు ఆశ మన హృదయంలోకొచ్చాయి. అదేవిధంగా మనలోని స్పిరిట్ యేసు ప్రభుని నమ్మకముందు సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి విడిపోయిన స్థితిలో, ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంది మన యొక్క స్పిరిట్. అయితే ఆఫ్టర్ సాల్వేషన్ అలైవ్ ఇన్ క్రైస్ట్, కనెక్టెడ్ టు గాడ్, ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్. యేసుక్రీస్తులో సజీవమయ్యాం. దేవునితో అనుసంధానించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తా ఉంటాడు. ఈ విధంగా మనలోని బాడీని, సోల్‌ని, స్పిరిట్‌ని ఆయన కంప్లీట్‌గా నూతనంగా చేస్తాడు. క్రీస్తులో నూతన సృష్టిగా మారటం అంటే ప్రాణం, ఆత్మ, దేహానికి జీవం వచ్చిందని అర్థం. యేసుక్రీస్తుని దేవునిగా, రక్షకునిగా నమ్మి పాపాల విషయమై పశ్చాత్తాప పడినప్పుడు ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. దీని వలన సీతాకోకచిలుక మారినట్లుగా నంబర్ 1 మన బాడీ వికారం నుంచి రంగులు కలిగిన సీతాకోకచిలుకగా మారినట్టు మనం కూడా ఒకానొక రోజున వర్ణింప శక్యం కాని మహిమదేహం ధరించి అనంత లోకానికి విహరిస్తాం. నంబర్ 2 మన సోల్. సీతాకోకచిలుక అందరికీ ఆహ్లాదాన్ని పంచినట్టు, మనం కూడా దేవుని అనుసరించాలని కొత్త కోరిక కలిగి, శాంతి, ఆనందం, ప్రేమలను సమాజంలో కలిగి ఉంటాం. అదేవిధంగా మూడవది మన స్పిరిట్ దేవునికి అందుబాటులో ఉంటూ, ఆయన ఆత్మ చేత నడిపించబడతాం.